ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వ్యాట్ సవరణ, హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ సంస్థల వార్షిక నివేదికలను అసెంబ్లీకి సమర్పించనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గిగ్ వర్కర్స్, రిజిస్ట్రేషన్స్, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపుల పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. వైద్యం, R&B, ఇరిగేషన్ పద్దులపై ఓటింగ్ జరగనుంది. మరోవైపు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతిపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాల్టి అసెంబ్లీ అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఇవాల్టి అసెంబ్లీ అప్డేట్స్? ఏ అంశాలు చర్చకు రానున్నాయి? 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈరోజు 9వ రోజు అనమాట అసెంబ్లీ సమావేశాలకు. అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి 9 రోజులు అవుతుంది. రేపు చివరి రోజు. రేపు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో సభ నిర్వధికంగా వాయిదా పడుతుంది. 10 గంటలకు సభ స్టార్ట్ కాగానే సంతాప తీర్మానం ఉంది. ఖానాపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ ఈ నెల 16వ తేదీన ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆయన వయసు సుమారుగా 88 సంవత్సరాలు. 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతికి సంతాపం ఈరోజు సభ తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతుంది. ఇక ఆ తర్వాత ఒక 5 బిల్లులు ఉన్నాయి, ఇంపార్టెంట్ బిల్లులు. అందులో ఒక 3 బిల్లులు చాలా ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి తెలంగాణ ఆధారిత గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఒక బిల్లు ఉంది. ఇప్పటికే ఈ సభలో ప్రవేశపెట్టారు. ఈరోజు దీని మీద చర్చ కూడా ఉంటుంది. ఇదేంటంటే గిగ్ వర్కర్లు ఉన్నారు కదా, జొమాటో, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,20,000 మంది ఉన్నారు. వీళ్లకు సామాజిక భద్రత కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్లో కూడా చర్చించి ఆమోదం తెలిపింది. దాదాపుగా ఈ 4,20,000 మందికి వీళ్ళకి ఐడి కార్డ్స్ ఇస్తారు. అట్లనే ఒక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు. వీళ్ళ సంక్షేమం కోసం కార్మిక శాఖ పనిచేస్తుంది. ఈ బిల్లుపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడతారు. ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏందనేది సభకు తెలియజేస్తారు. ఇక మరొక బిల్లు ఏంటంటే తెలంగాణ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, ద్వేషపూరితమైనటువంటి నేరాలను నివారించేటువంటి బిల్లు ఇది. మత సంబంధించినటువంటి అంశాల మీద ఈ మధ్యకాలంలో అటు సోషల్ మీడియా కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఇతరులు మాట్లాడే అంటే ఈ హేట్ స్పీచ్ అంటాం. సో దీని మీద ఇష్టారీతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ బిల్లు తీసుకొస్తే కొంత దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ బిల్లు కూడా ఈరోజు చర్చిస్తారు. ఇక మరొక బిల్లు ఏంటంటే ఇంపార్టెంట్ బిల్లు. ఇది కూడా తెలంగాణ ఉద్యోగులు తల్లిదండ్రులను, ఈ మధ్య తల్లిదండ్రుల పోషణకు సంబంధించి మనం చాలాసార్లు వార్తలు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొడుకులు, తమకు పుట్టినటువంటి కొడుకులు తల్లిదండ్రులను, వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళని చూసుకోవడం లేదనేది చాలాసార్లు వార్తలు వస్తూ ఉంటాయి. సో దీని మీద ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రుల యొక్క పోషణ అంతా కూడా ఆ కొడుకులదే, సో వాళ్ళ సంతానందే. కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వాళ్ళని అంటే వయోవృద్ధులు అయినాక వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. ఇది చట్టంగా రూపొందించబోతుంది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అంటే వాళ్ళ కొడుకుల జీతా నుంచి దాదాపుగా 10,000 రూపాయలు లేదంటే ఒక 15% మేర ఏది ఎక్కువైతే అది వాళ్లకు వయోవృద్ధులకు సంబంధించి తల్లిదండ్రుల పోషణ కోసం ఖర్చు చేయాలని చెప్పి ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. ఇది వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు చేయబోతారు. ఎట్లా ఉంటుంది ఈ కమిషన్ అనేది ఈ బిల్లు ద్వారా ఈరోజు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 3 ముఖ్యమైనటువంటి బిల్లులని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మిగతా విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు కూడా ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అట్లనే ఇందాక నేను చెప్పినట్టుగా విద్వేషపూరితమైనటువంటి హేట్ స్పీచ్, దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ బిల్లును ప్రవేశపెడతారు. అట్లనే తెలంగాణ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఈ బిల్లును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ బిల్లుకు సంబంధించి సభలో మాట్లాడతారు. ఇంకొక వైపు ఇందాక నేను చెప్పినట్టుగా తల్లిదండ్రుల పోషణకు సంబంధించినటువంటి బిల్లు అడ్లూరి లక్ష్మణ్ ఈ బిల్లు మీద సభలో మాట్లాడతారు. ఇక ఈరోజు పద్దుల విషయానికి వస్తే ఇప్పటికే దాదాపుగా మెజారిటీ పద్దులన్నీ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఈరోజు సభలో ప్రస్తావనకు వచ్చేటువంటి
పద్దులు ఏంటంటే ఒకటి రోడ్లు భవనాల శాఖ సంబంధించినటువంటి పద్దు మీద చర్చిస్తారు. అట్లనే కార్మిక శాఖ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ పద్దుల మీద చర్చ ఉంటుంది. అట్లనే ఇంకొక వైపు విద్యాశాఖ సంబంధించినటువంటి పద్దు మీద కూడా ఈరోజు చర్చ ఉంటుంది. ఇంకొక వైపు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి పద్దు మీద కూడా చర్చ ఉంటుంది. అట్లనే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి దాదాపుగా 8 శాఖలకు సంబంధించినటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ ఉంటుంది. పద్దులకు ఆమోదం తెలుపుతుంది. అది ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి చంద్రిక, నీటిపారుదల శాఖకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పద్దు కూడా ఉంది కాబట్టి మరొకసారి కాళేశ్వరం అంశం ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికార పార్టీ అటు బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఈరోజు సభలో మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 1,00,000 కోట్ల మేర ఈ ప్రాజెక్టు ఖర్చు చేశారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది, పెద్దగా ఉపయోగపడడం లేదనేది గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుంది. ఇప్పటికే దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇందులో అవినీతి జరిగిందనేది సిబిఐ ఎంక్వైరీ కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మరొకసారి ఈరోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కనుక చర్చకు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అధికార పార్టీ అన్నట్టుగా అసెంబ్లీలో కొంత గొడవ జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక నిన్న మనం రాజకీయ అంశాల విషయానికి వస్తే నిన్న మనం చూసాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిందని ఆరోపిస్తున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుందని పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీని మీద బీఆర్ఎస్ సభ్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు విద్యుత్ సంబంధించినటువంటి పద్దు మీద. ఈ సందర్భంగా అటు అధికార పార్టీ సభ్యులకు ఇటు ప్రతిపక్ష సభ్యులకు మధ్య పెద్ద దుమారమే రేగింది సభలో. సో ఇది సభా సంఘం వేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలన్నారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు మైనింగ్ మీద పూర్తి స్థాయిలో సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో కాబట్టి ఈరోజు దీని మీద బీఆర్ఎస్ కూడా మరొకసారి ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది. సభలో దీని మీద సభా సంఘం ఏర్పాటు చేయాలి, హౌస్ కమిటీ చేయాలనేది మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర కూడా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నా చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్కి సంబంధించి దీని మీద హౌస్ కమిటీ వేయాలని మరొకసారి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేస్తుంది. ఇంకొక వైపు వాయిదా తీర్మానం విషయానికి వస్తే బీజేపీ ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. గవర్నర్ స్పీచ్ సందర్భంగా జాతీయ గీతం ఆలాపనకు సంబంధించి ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆ గీతాన్ని పట్టించుకోకుండానే సభ నుంచి వెళ్ళిపోతారు. దీని మీద వాయిదా తీర్మానాన్ని బీజేపీ ఇచ్చింది. దీని మీద చర్చించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఈరోజు వాయిదా తీర్మానం అయితే ఇచ్చారు. వాయిదా తీర్మానాలు ఇప్పటికి మనం చూస్తున్నాం, స్పీకర్ దీన్ని చర్చకు తీసుకుంటా లేదు. సో కాబట్టి బీజేపీ అయితే ఈ విషయాన్ని ప్రజలకు తీసుకువెళ్లేందుకు వాయిదా తీర్మానం అయితే ఇచ్చింది. సో మొత్తానికి ఇది ఈరోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయం. ఖచ్చితంగా ఈరోజు చివరి రోజు కాబట్టి రేపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా 2 అంశాలు, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరొకసారి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా అధికార పార్టీ సభ్యులు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు అధికార పక్షం మరొక వైపు ప్రతిపక్షం మధ్య ఖచ్చితంగా ఇది నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఉంది. మాటల యుద్ధం కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రిక, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఆయనది కాదని సభలో ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద మరొకసారి బీఆర్ఎస్ సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని పట్టుబెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. శాసన మండలి విషయానికి వస్తే శాసన మండలి రేపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలి కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పద్దుల మీద చర్చ ఉండదు, రేపు శాసన మండలి సమావేశం కూడా ఉంది. ఈరోజు అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రానికల్లా ఈరోజు సభ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి చంద్రిక.